ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండును గాక. ఈ మాటలు మనం హబక్కూకు గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నారు కదా, అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో దేవుడు ఉన్నారు. పాత నిబంధన ప్రకారము ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవారు అన్నమాట. ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో ఆయన ఉన్నారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ మాట ఇక్కడ హబక్కూకు ఎందుకు తెలియజేస్తున్నారంటే, పైన అంతా కూడా అన్యదేవతల గురించి, వాటి చెక్కుడపు పని గురించి తెలియజేస్తూ, వాటిని చేసిన వారు వాటి వంటి వారే, వాటిలో శ్వాసం ఏమీ లేదు, అవి మనకేమి శ్వాసం ఇస్తాయి అని తెలియజేస్తూ ఇక్కడ అంటున్నారు కదా, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని. అంటే ఆయన మాత్రం మన దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనకు దయచేసి ఉన్నాడు. మన నాస్కారాంధ్రంలో ఆయన జీవవాయువుగా నరుడు జీవాత్మ. ఆయన మన యొక్క నాస్కారాంధ్రంలో జీవం ఉంది. మనం ఇంకా చలిస్తున్నాము అని అంటే అది దేవుని కృప అనమాట. ఆయన ఇచ్చిన శ్వాసం అది. కానీ అన్యజనులు ఏదైతే చేసుకుంటున్నారో, ఏదైతే విగ్రహాలుగా మలుచుకుంటున్నారో అందులో శ్వాసం ఎంత మాత్రమును లేదు అని పైవచనంలో చెప్తున్నారు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక. దేవుని సన్నిధిలో అంట లోకమంతయు మౌనంగా ఉంటుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే దేవుడే అన్నిటికీ సృష్టికర్త, దేవుడే అన్నిటి మీద సర్వాధికారి. ఆయన లేనప్పుడు ఏమేమో మాట్లాడతారు, కానీ ఆయన ఎప్పుడైతే నిలిచి ఉన్నారో ఆయన ఎదురుగా ఏది కూడా మాట్లాడడానికి అవకాశము లేదు. అన్నీ కూడా మౌనంగా ఉండాల్సిందే. ఈరోజు మనం వెళ్తున్న ప్రతి పరిస్థితి కూడా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాల్సిందనమాట. కొన్నిసార్లు మనము భయపడిపోతూ ఉంటాము, మన చుట్టూ జరుగుతున్న వాటిని చూసినప్పుడు బెదిరిపోతూ ఉంటాము. కానీ దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. మనమే ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉంటాం. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకుంటామో, మన హృదయాన్ని మనం కడుక్కుంటామో, నీతితో నింపుకుంటూ ఉంటాము, వాక్యముతో నింపుకుంటూ ఉంటాము, మన హృదయంలో దేవుడు నిలిచి ఉంటాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధితో నింపబడతామో మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి కూడా మౌనమైపోతాయి అన్నమాట. అవి మన మీద అధికారము చూపించలేకపోతాయి అన్నమాట. ఈరోజు ప్రశ్న వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని, మనము పరిశుద్ధముగా ఉన్నప్పుడు మన హృదయాల్లో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. దేవుడు మనలో నిలిచి ఉంటాడనమాట. ఎప్పుడైతే ఆయన సన్నిధి మనలో ఉంటుందో మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మౌనంగా అయిపోతాయి. లోకమంతయు మౌనంగా ఉన్నట్టు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధితో నింపబడతామో ఈ లోకంలో జరిగే ప్రతి సంఘటన మన ఎదుట మౌనంగా ఉంటాయన్నమాట. ఈరోజు ఫ్రెష్ మొన్న వింటున్న ప్రతి ఒక్కరము కూడా ఏ పరిస్థితి గుండా మీరు వెళ్తున్నా, ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధితో నింపబడతారో ఆ పరిస్థితి మీ ఎదుట మౌనంగా మారిపోతుంది. మీరు దేవుని యొక్క స్తుతిని ప్రచురపరిచే వారిగా ఉంటారు. ఈరోజు ఫ్రెష్ మొన్న వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నిలిచి ఉండునుగాక. ఆయన సన్నిధిలో మీ పరిస్థితులన్నీ మౌనంగా అయిపోవునుగాక. మీరు స్తుతిస్తూ దేవునిలో ఆర్భటిస్తూ ముందుకు సాగిపోదురుగాక. ఆమేన్.